తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సెకండ్ డే కొనసాగనుంది. తొలి రోజు 2,43,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు అయితే జరిగాయి. ఈరోజు వివిధ అంశాలపై ప్యానెల్ డిస్కషన్స్ కూడా జరగనున్నాయి. ఐటీ, ఫిల్మ్, ఫార్మా రంగ కంపెనీలతో పలు ఎంఓయూలు చేసుకోనుంది. అలాగే బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్తో ఫిల్మ్ ఇండస్ట్రీ ఏర్పాటు కూడా ఒప్పందం జరగనుంది. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్నారు సీఎం రేవంత్. తెలంగాణ అభివృద్ధితో పాటుగా సంస్కృతి సంప్రదాయాలను కళ్లకు కట్టేలా రాత్రి 7 గంటలకు డ్రోన్ షో ఏర్పాటు చేశారు. రెండవ రోజు గ్లోబల్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 20 సమావేశాల్లో పాల్గొనున్నారు. కాసేపట్లో ఫ్యూచర్ సిటీకి చేరుకోనున్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్గా ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఎడ్యుకేషన్, పవర్, టూరిజం, లైఫ్ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఏఐతో పాటుగా వివిధ రంగాల పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. సాయంత్రం మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రాతో భేటీ అయి గ్రీన్ వెహికల్స్, రూరల్ ఎంటర్ప్రైజెస్ రంగాల్లో పెట్టుబడులపై చర్చిస్తారు. రైట్, ఇవాళ సెకండ్ డే అప్డేట్స్ ఏంటో మా కరెస్పాండెంట్ శేఖర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీజ్ ఎట్ ది గ్లోబల్ సమ్మిట్. శేఖర్, చెప్పండి. ఎస్ హరి, ప్రజెంట్ మనం గ్లోబల్ సమ్మిట్ దగ్గర ఉన్నాము. రెండో రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సమ్మిట్లో ఎంఓయూల మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. ఈరోజు 20కి పైచిలుకు అంశాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా కంపెనీల సంస్థల అధినేతలతో మాట్లాడున్నారు, చర్చించనున్నారు, ఒప్పందాలు చేసుకోనున్నారు. నిన్న 2 లక్షలకు పైచిలుకు కోట్ల బడ్జెట్కి సంబంధించి ఒప్పందాలు జరిగాయి అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక ఈరోజు జరగబోయేటువంటి ఒప్పందాలు చాలా కీలకమైనటువంటి ఒప్పందాలుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాంతోపాటు ఈరోజు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ని విడుదల చేయనుంది. 2036 వరకు ఒక విజన్ ఉంటే 2047 వరకు రెండో విజన్ ఉంటుంది. ఈ దేశానికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా 2047 విజన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడమే కాకుండా రాష్ట్రానికి సంబంధించి 20 ఇయర్స్లో పాలనలో భాగంగా నెక్స్ట్ 10 ఇయర్స్ విజన్ ఏ రకంగా ఉండబోతుంది, అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అన్నటువంటి అంశం మీద కీలకమైనటువంటి ప్రకటనలు కూడా చేయబోతుంది. మొత్తం 31 శాఖలకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఉండనున్నాయి. ఇక సాయంత్రం ఈ 31 శాఖలకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖలకు సంబంధించి తన విజన్ ఏ రకంగా ఉండబోతుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మూసీ డెవలప్మెంట్ను చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేయాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ గ్లోబల్ సిటీలో కూడా మూసీకి సంబంధించినటువంటి అంశం మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించినటువంటి పెట్టుబడుల మీద కూడా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి విషయం మీద కూడా ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించినటువంటి విజన్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అట్లాగే ఇరిగేషన్ శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, అట్లాగే వెల్ఫేర్కి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, దాంతోపాటు ఎన్నికలకు ముందు 6 గ్యారంటీల పేరుతో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటి అమలుకు సంబంధించి కూడా ఈ విజన్లో కీలకమైనటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన ఉంటుంది అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విషయం మీద కూడా ఒక క్లారిటీ ప్రకటన ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 6 గంటల తర్వాత డ్రోన్ షో ఉంది. గిన్నిస్ రికార్డుకు సంబంధించినటువంటి దృష్టిలో పెట్టుకొని ఈ డ్రోన్ షోను రాష్ట్ర ప్రభుత్వం ఎగరవేస్తూ ఉంది. ఆ గాలా కల్చర్కి సంబంధించినటువంటి ఈవెంట్లో భాగంగా డ్రోన్ షో కూడా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సాయంత్రం వచ్చేటువంటి గెస్టులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే సినీ ప్రముఖులు వచ్చారు, క్రీడా ప్రముఖులు వచ్చారు, అట్లాగే వివిధ పారిశ్రామికవేత్తలు వచ్చారు. మహీంద్రాకు సంబంధించినటువంటి అధినేతతో సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నటువంటి సందర్భంలో ఆ భేటీ అన్నది చాలా కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎలాంటి పెట్టుబడులు వస్తాయి, ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయి అన్నటువంటి విషయం మీద కూడా ఉండనుంది. ఇలా ప్రతి అంశాన్ని ఈరోజు చాలా స్పష్టంగా చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుతో ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు జరగబోయేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఒప్పందాలు కావచ్చు. శేఖర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.